ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయ్ గాయ్స్, ది మహేష్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆప్షన్స్ కోసం ప్రతిరోజు ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. మీరు డిఎస్సీకి ప్రిపేర్ అయిన వారైతే సో వాళ్ళకి సంబంధించి మంచి ఫ్రీ మెటీరియల్ అందించే వెబ్సైట్స్ కానివ్వండి, అంతేకాకుండా మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారైతే మీకు 1 నుంచి 10వ తరగతి సంబంధించిన టెక్స్ట్ బుక్స్, ఫ్రీ మెటీరియల్ అందించే వెబ్సైట్స్, ఇలా చాలా వరకు మీకు వీడియోస్ అన్ని చేయడం జరిగింది. సో అవి చూస్తే మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. మెటీరియల్ లేని వారికి కొంచెం బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క వీడియో చేయడం కారణం ఏంటంటే, నేను 2 days బ్యాక్ విశాఖపట్నంలోని డిఎస్సి ఖాళీల వివరాల గురించి వీడియో చేశాను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే వారి యొక్క జిల్లాలకి ఖాళీల గురించి అడుగుతున్నారు. నవంబర్ 10న మనకు ప్రజాశక్తి పేపర్లో మెయిన్ పేపర్లోని 2వ పేజీలో మనకు ప్రైవేట్ బడుల్లోను బయోమెట్రిక్ అనే టాపిక్ మీద మనకు ఈ యొక్క జిల్లాల వారి ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే 6,353 పోస్టులతో ఈ యొక్క డిఎస్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో న్యూస్ పేపర్లో వచ్చిందని తప్పకుండా మనకు మంచిదే ఉంటుంది డేటా అనేది. సో అందుకని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. జిల్లాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 2017 అక్టోబర్ 31 నాటికి ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే శ్రీకాకుళంలో 525 ఉన్నాయి. 2018 31 నాటికి ఖాళీలు అనేవి 525తో పాటు ఒక 42 పెరుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు చూడండి. విజయనగరంలో చూస్తే 79 ఉన్నాయి. 2018 మే 31 నాటికి ఈ ఖాళీలు 79తో పాటు ఇంకొక 28 కూడా పెరుగుతాయి. విశాఖపట్నంలో ఇప్పటి వరకు మనకు 629 ఉన్నాయి. 2018 మే 31 నాటికి సో 12 పోస్టులు అనేవి ఎక్స్ట్రా యాడింగ్ అయినా జరుగుతుంది. తూర్పుగోదావరిలో 938 2017 నాటికి ఉన్నాయి. 2018 నాటికి మరొక 36 పోస్టులు కలుస్తాయి. పశ్చిమ గోదావరిలో 608 ఉన్నాయి. 2018 నాటికి మనకు 63 పోస్టులు అనేవి కలవడం అనేది జరుగుతుంది. కృష్ణా జిల్లాలో 132 పోస్టులు అనేవి ఇప్పటివరకు ఉన్నాయి. 2018 నాటికి మనకు 29 పోస్టులు అనేవి కలవడం జరుగుతుంది. గుంటూరులో 146 ఉన్నాయి. 2018 నాటికి మరొక 37 కలుస్తాయి. ప్రకాశం జిల్లాలో 285 ఉన్నాయి. మే 31 నాటికి మనకు 2018 మే 31 నాటికి మరో 30 కలుస్తాయి. నెల్లూరులో 176 ఉన్నాయి. 2018కి 39 కలవడం జరుగుతుంది. కడపలో 151 ఉన్నాయి. 2018 నాటికి 29 అనేది ఎక్స్ట్రా కలుస్తాయి. చిత్తూరులో 643 ఉన్నాయి. సో 2018 నాటికి మరలా 73 కలవడం జరుగుతుంది. సో ఈ విధంగా అనంతపురంలో 884 ఉన్నాయి. 2018 నాటికి మరొక 45 పోస్టులు అనేవి కలుస్తాయి. ఇలా కర్నూలులో 556 ఉన్నాయి. 2018 నాటికి మరి 38 పోస్టులను కలవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు 2017 అక్టోబర్ 31 నాటికి 5,852 ఉన్నాయి. సో 2018 మే 31 నాటికి మరొక 501 పోస్టులు అనేవి కలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు అనుగుణంగా మనకు డిఎస్సి అనేది తప్పకుండా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరంలో మనకు యాక్షన్స్ అనే టైం దగ్గర పడుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్సి అనేది తప్పకుండా తీస్తారు. సో మీకు జిల్లాల వారి ఖాళీలు కావాలన్నారు కాబట్టి సో ఈ యొక్క డేటాను నేను కలెక్ట్ చేశాను. సో తప్పకుండా ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు కాల్ పరంగా చూస్తే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో తప్పకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి. కాకపోతే ఏంటంటే మీకు స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్ అవన్నీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. బట్ విశాఖపట్నంలో మాత్రం మనకు మన వచ్చిన డేటా చూసినట్టు 2020 నాటికి వరకు కాళ్ళ గురించి ఇచ్చాడు. సో ఆ యొక్క వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అయ్యేలా చేశాను. బట్ మిగతా వాటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియో చేస్తాను. కాళ్ళ పరంగా చూసుకున్నట్లయితే మనకు తూర్పుగోదావరిలో హెవీగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అనంతపురం ఎక్కువగా ఉంది. తర్వాత విశాఖ, పశ్చిమ గోదావరిలో మనకు ఎక్కువగా పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకునేటప్పుడు నాన్ లోకల్ కింద, అంటే మీకు లోకల్ కింద అయితే మీ యొక్క జిల్లాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత నాన్ లోకల్ కింద అధికంగా ఎక్కడైతే పోస్టులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఇవ్వండి. మరింత మంచి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మరి మీకు తప్పకుండా మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. న్యూస్ పేపర్స్ అనేది బాగా చదువుతుండండి. మీకు ఏమైనా సరే డేటా కనుక తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ యొక్క పేపర్ని నేను తప్పకుండా చూసి ఇన్ఫార్మ్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో మీకు ఇలాగ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రతిరోజు మీకు ఇలాంటి డేటా రావడం వల్ల మీకు ఆసక్తి ఉంటుంది. మీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ యొక్క ప్రాంతంలో హెచ్జిటికి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్కి ఎన్ని ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్కి ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో అందుకని ఈ యొక్క వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రిపేర్ అవ్వండి బాగా.
ఆల్రెడీ మీకు డిఎస్సిగా ప్రిపేర్ అవుతున్న వారికి మంచి మెటీరియల్ పర్పస్ వీడియోస్ అనేవి చేయడం జరిగింది. సో అవన్నీ చూడండి ఒకసారి, మీకు బాగా యూజ్ అవుతాయి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా 10 మందికి, అదేవిధంగా షేర్ చేయడం ద్వారా అందరికీ యూజ్ అవుతాయి. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్.